51వ కీర్తన. మరికి మారు 10వ చరణాన్ని చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మారు సంగమతో వచ్చిన భాగాన్ని చదవాలని నేను కోరుతూ ఉన్నాను. 51వ కీర్తన 10వ వచనం. అందరం కలిసి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. దేవునికి మహిమ కలుగును గాక. మహిమాన్వితుడు, మహోన్నతుడు, మహాశక్తి సంపన్నుడు, శ్రీమంతుడు, సర్వకృపానిధి యగు దేవుడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, కనికర సంపన్నుడు, పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, నిత్యము మనల్ని నడిపించే సజీవుడైన త్రియక దేవుడు, గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాపాడి ఈ నూతన సంవత్సరం 2022వ సంవత్సరంలో దేవుడు తన కృప కనికరము చేత, తన కృప బాహుల్యము చేత, తన ప్రేమ చేత మనల్ని అందరినీ ప్రవేశపెట్టి గడిచిన వాచ్ నైట్ సర్వీస్లో దేవుని ఆరాధించి ఈ నూతన సంవత్సరంలో దేవుని పరిశుద్ధ మందిరంలో త్రియక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి త్రియక దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి సంఘపక్షంగా దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ త్రియక దేవుని నామమున సంఘమంతటికి మరికి మారు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఆశీర్వాదాలు మీకు అందిస్తూ ఉన్నాను. సంఘంలో ఉన్న స్టాండింగ్ కమిటీ, విమెన్ ఫెలోషిప్, క్వైర్, యూత్, సండే స్కూల్, మెన్స్ ఫెలోషిప్, ప్రార్థన సహవాసం, సువార్త బృందం, పర్యవేక్షణ బృందం మరియు సంఘంలో ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వింగ్స్ అన్నిటినీ సండే స్కూల్ తదితర శాఖలన్నింటినీ దేవుడు తన కృపలో గడిచిన సంవత్సరం అంతా నడిపించాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా ఆయన తన దివ్యమైన సన్నిధిని, ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి సంఘాన్ని బలపరిచి అభివృద్ధి పరచును గాక. మరి జరుగుతున్న చాలా అవుట్స్టాండింగ్ ప్రాజెక్ట్, కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ దేవుడు నిర్వహిస్తున్నాడు. సంఘానికి ఒక ప్రీషియస్ వాల్యుబుల్ అసెట్ దేవుడు అనుగ్రహిస్తున్నాడని దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. లెట్ us pray for the project and for the work, for the engineers, workers and all the people, those who are involved in this unique project, construction of a community hall. May the Lord provide the sufficient enough financial help to complete this valuable, glorious work for the glory of God. ప్రేమన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి సంవత్సరం అంతయు దేవుడు తన కృపా సన్నిధిని, ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించును గాక. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా ఈ క్రిస్మస్ సీజన్లో కొన్ని వందల ప్రసంగాలు దేవుడు మనకిచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి సందేశాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకొని మన హృదయాలకు దీవెనకరంగా మనం మార్చుకుందాం. ఉదయకాలం చదవన లేఖన భాగాల నుండి ఒక అంశాన్ని మేము ముందు ఉంచుతూ ఉన్నాను. రూపాంతర అనుభవం, స్థిరమైన మనస్సు. స్థిరమైన మనస్సు అనే రూపాంతరం. అందులో 2 ఎగ్జాంపుల్స్ పాత నిబంధనలో నుండి దావీదు మహారాజు, క్రొత్త నిబంధనలోని సౌలును మీకు గుర్తు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. పాత నిబంధనలో ట్రాన్స్ఫిగర్డ్ కింగ్
and the stable, renewed spirit, having the great king, King David. Transfigured scholar. చాలా ఆలోచిస్తూ ఉన్నాను, ఏ టైటిల్ పెట్టాలి, ఏది ఉంచాలి పౌలుకి అని ఆలోచిస్తూ ఉండగా, ఒకవేళ విశ్వాసి అందామా? అంతకుముందు ఆయన సామాన్యుడే. శిష్యుడు అందామా? అంతకుముందు కూడా శిష్యుడు ఆయన ధర్మశాస్త్రానికి. సో అపోస్తలుడు, అండ్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ హిస్ ప్రీవియస్ లైఫ్. ఇంకా ఏదైతే బాగుంటుంది అని అనుకుంటుండగా దేవుడు ఇచ్చిన తలంపు మేము ముందు ఉంచుతూ ఉన్నాను. ట్రాన్స్ఫిగర్డ్ స్కాలర్. హీ వాజ్ అ స్కాలర్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ కాన్సెప్ట్. వాజ్ అ స్కాలర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఎరా. పాత క్రొత్త నిబంధనలు ఆయన స్కాలరే. ఇంకా పౌలును మించిన వారు ఓ రీతిగా సంఘ స్థాపకులలో ప్రథముడు పేతురు అయినా పేతురు కూడా సాక్ష్యం ఇచ్చేశాడు. నో 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 హీజ్ అతని లేఖనాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంకా జాన్ ద బ్యాప్టిస్ట్ ఉన్నాడు. అయితే పౌలు యొక్క ప్రవేశం సంఘాన్ని ఒక మలుపు తిప్పింది. దేవుడు సంఘాన్ని ఒక బలమైనటువంటి స్థిరమైన పునాదులు కలిగినటువంటి దానిగా ప్రభు సంఘాన్ని చేశాడు. సో ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఫ్రమ్ Psalm 51, transfigured king. In the New Testament is transfigured scholar. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నాట్ ద ట్రాన్స్ఫిగర్డ్ సిన్నర్స్. ఈ నూతన సంవత్సరంలో మరి దేవుని మందిరానికి వాక్యం తెలిసి అన్ని అనుభవాలను మార్లో మనం వచ్చాం. దేవుడు మరి సందేశం అంశాన్ని నాకు మనకు ఆశీర్వాదకరంగా మరొక రివైవల్డ్ రిఫార్మ్డ్ సర్మన్గా మన హృదయాల్లో దేవుడు స్థిరపరచను గాక. ఎన్నెన్నో కొత్త కార్యాలు చేయాలి ప్రభువా. ఒక క్రొత్త విషయాలు మాకు కావాలి, ఒక క్రొత్త థింగ్ మాకు కావాలి, క్రొత్తవి మనం దేవుని అడుగుతూ ఉన్నాం. వై నాట్ టు ఆస్క్ టు రెన్యూ మై స్పిరిట్. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా, ఏదో చలనమైన అటు ఇటు కదిలినటువంటి మనస్సులు కలిగిన వారంగా ఒకవేళ గడిచిన సంవత్సరం అంతా మనం ఉన్నామేమో. ఒకవేళ లేదు, మేము చాలా స్థిరంగా ఉన్నాం, మేము ఎక్కడ కదలలేదు అన్నటువంటి అనుభవం ఏదైనా ఉంటే ఒక మారు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ప్రభు కృపను బట్టి పడిపోకుండా జాగ్రత్త పడదాం. సో ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన ఆరాధన సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి, దిస్ ఈజ్ a unique thing and privilege for us, for the Christians especially. నూతన సంవత్సరంలో ఈ దినాలలో మనం ప్రారంభ దినాలను ఆరాధన ద్వారా మనం ప్రారంభిస్తున్నాం. ఇది చాలా బ్లెస్సెడ్ థింగ్ అండి. ఏదో కార్యం చేసుకుని ఏదో బాగా అనేది కాదు, కానీ ఒక ఈవెంట్ పెట్టుకోవడం కాదు, కానీ దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని వాక్యాన్ని విని ఆయన వాగ్దానాలు తీసుకొని మన జీవిత యాత్రను ప్రారంభిస్తున్నాం చూడండి. అది దట్ ఈస్ అవుట్ స్టాండింగ్. దేవుని కృప, దేవునితో కలిసి నూతన సంవత్సరం అంతా కూడా నడవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. కనుక ఈ సంవత్సరం మన జీవితాలకు రూపాంతర అనుభవంలోనికి మనల్ని నడిపించాలని, ఒక మధురమైనటువంటి ఆ సంవత్సరంగా మనకు కావాలని కోరుకుందాం, సిద్ధపడదాం. సందేశానికి ముందు ఒక చిన్న గీతాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మధురం ఈ సమయము, హృదయం ఒప్పొంగెను, మన బ్రతుకులు మరో ఏడు గడచిపోయెను. తన రెక్కల నీడలో మనలగాచెను. మధురం ఈ సమయము,
హృదయం ఉప్పొంగెను, మన బ్రతుకులు మరో 7 గడచిపోయెను. తన రెక్కల నీడలో ప్రభు మనలగాచెను, మన బ్రతుకులు మరో 7 గడచిపోయెను. తన రెక్కల నీడలో ప్రభు మనలగాచెను. సిరిగల వారెందరో, బలమున్న మరెందరో, మరి కానరాకుండా ధరను విడిచిపోయిరి. సిరిగల వారెందరో, బలమున్న మరెందరో, మరి కానరాకుండా ధరను విడిచిపోయిరి. కాదు కాదు మన ఘనత, కేవలం ఇది ప్రభుని కృప. కాదు కాదు మన ఘనత, కేవలం ఇది ప్రభుని కృప. మనలనింక ఊపిరితో మహిళనుంచెను, మనలనింక ఊపిరితో మహిళనుంచెను. మధురం ఈ సమయము, హృదయం ఉప్పొంగెను. మధురం ఈ సమయము, హృదయం ఉప్పొంగెను. మన బ్రతుకుల మరో 7 గడచిపోయెను. తన రెక్కల నీడలో ప్రభు మనల్గాచెను, మన బ్రతుకులు మరో 7 గడచిపోయెను. తన రెక్కల నీడలో ప్రభు మనల్గాచెను. లెక్కలేని ఆపదలు చుట్టుకున్న వేళలో చక్కనైన జ్ఞానమిచ్చి చిక్కులన్నీ బాపెను. లెక్కలేని ఆపదలు చుట్టుకున్న వేళలో చక్కనైన జ్ఞానమిచ్చి చిక్కులన్నీ బాపెను. విడువలేదు ఏ క్షణము, మరువలేదు ఏ దినము. విడువలేదు ఏ క్షణము, మరువలేదు ఏ దినము. దీవెనలెన్నో కృపతో మనకు ఇలను పంచెను. దీవెనలెన్నో కృపతో మనకు ఇలను పంచెను. మధురం ఈ సమయము, హృదయం ఉప్పొంగెను. మధురం ఈ సమయము, హృదయం ఉప్పొంగెను. మన బతుకులు మరో 7 గడచిపోయెను. తన రెక్కల నీడలో మన ప్రభును గాచెను. మన బ్రతుకులు మరో 7 గడచిపోయెను. తన రెక్కల నీడలో ప్రభు మనలగాచెను. మధురం ఈ సమయము, హృదయం ఉప్పొంగెను. ఈ సంవత్సరం మన జీవితాల్లో ఒక రూపాంతర అనుభవం, ఒక స్థిరమైన మనస్సును దేవుడు మనకు అనుగ్రహించడం కాక దాని కొరకు మనం సిద్ధపడదాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భౌతిక సంబంధమైన విషయాలు దేవుడు తప్పక చేస్తాడు. ఎందుకంటే మీకు ఇవి కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసును కనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదుకుడి అని అన్నారు. విశ్వాసికి, దేవుని ప్రజలకు ఉండవలసినవి దేవుడు ఇస్తాడు, కావలసినవి దేవుడు ఇస్తున్నాడు, ఉండవలసినవి దేవుడు ఇస్తాడు. అయితే ఆయనకు కావాల్సింది ఏంటో దావీదు మహారాజు గుర్తు చేస్తున్నాడు. ఆయనకు ఇష్టమైనది ఏదో పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే నేను అంటున్నాను, డేవిడ్ వాజ్ ఎ ట్రాన్స్ఫిగర్డ్ కింగ్, ట్రాన్స్ఫార్మ్డ్ స్కాలర్. మనిషి యేసు ప్రభువు లాంటి రూపాంతర అనుభవం అనేది కాకపోయినా, శరీరం దగదగ మెరవడం, గొప్ప దర్శనాన్ని వారు చూడడం అనేది కాకపోయినా, వ్యక్తి జీవితంలో ఒక రూపాంతరం రావాలి.
దట్ షుడ్ కమ్ ఫర్ ద బిలీవర్స్. దావీదు మహారాజు ఆయనకి ఏమన్నా తక్కువ ఉంది? అన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒక పరిస్థితిలో తను రాజుగా ఉన్నటువంటి వాడు పడిపోవడం అన్నది జరిగింది. నేను అంటాను, మన జీవితంలో 2022 వరకు ఈ సంవత్సరం మనది కొత్తదని మనం అంటాం. దావీదు యొక్క సంఘటన ఆధారం చేసుకొని నేను చెబుతూ ఉన్నాను. దావీదు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి ఈ కీర్తనను రాస్తూ ఆయన గానం చేస్తూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో తల్లడిల్లిపోయాడో అది అతని జీవితంలో నూతన సంవత్సరం. దట్ వాస్ హిస్ గ్లోరియస్, అవుట్ స్టాండింగ్ అండ్ ఆసమ్ న్యూ ఇయర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ కింగ్ డేవిడ్. ప్రతి సంవత్సరం కొడుతుంది అనుకుంటే కాదు, వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఆ మార్పు చూశారు, అది నూతన సంవత్సరం. అలాగే పౌలు జీవితంలో సాల్ వాస్ బీన్ కాల్డ్ యాజ్ ఎ సాల్. దమస్కు మార్గంలో ఎన్కౌంటర్ జరగడం, పడిపోయాడు, బాప్తిసం తీసుకున్నాడు అననీయ ద్వారా. ఏం చేయాలో ప్రభు అది కానీ చెప్పాడు. సుమారు 3-4 టైమ్స్ ఆయన విట్నెస్ ఇచ్చాడు తన లైఫ్ జర్నీలో. ఏంటి పరిస్థితి? పౌలు క్రీస్తు చేత పట్టబడ్డాడు, బంధకంలో చేత. ప్రతి పర్యాయం ఏమో సాక్ష్యం చెబుతున్నాడు. ఏం పౌలు నీకేమైనా పిచ్చి పట్టిందంటే, లేదండి, ఇదిగో నేను ఇలా వెళుతూ ఉన్నాను, అధికారం చేత సంఘాన్ని హింసించేవాడని నేను వెళుతూ ఉండగా ప్రభు నన్ను దర్శించాడు. ఎందుకు నన్ను హింసిస్తావంటే, నువ్వెవడవు ప్రభు, ఆర్ దౌ యూ లార్డ్ అని నేను అన్నాను. లేదు, నేను నువ్వు హింసిస్తున్న క్రీస్తుని అన్నాడు. నా కొరకు నువ్వు ఎట్టి శ్రమలు అనుభవించాలను, నా కొరకు నువ్వు ఏం చేయాలో నేను చూపిస్తాను. ఎన్ని ఆశీర్వాదాలు కాదు. ఈ నూతన సంవత్సరంలో హ్యావ్ వి ఎవర్ ఆస్క్డ్ గాడ్ దట్ గాడ్ షో మీ ద సఫరింగ్స్ అండ్ సిక్నెస్, ద పర్సిక్యూషన్ ఫర్ మీ, ఫర్ యువర్ సేక్. ఇక్కడ దేవుడు అంటున్నాడు పౌలుతో, నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు చూపిస్తాను. నువ్వు రాజుల ఎదుట, అధికారుల ఎదుట, సామంతుల ఎదుట, ధనవంతుల ఎదుట, అందరి ఎదుట నేను నిలబెట్టబోతున్నా. నా కొరకు నువ్వు ఎట్టి శ్రమలు అనుభవించాలి. మనం ఎప్పుడైనా దేవుని అడిగామా, ప్రభా నీ కొరకు నేను ఎట్టి శ్రమలు అనుభవించాలి, నీ కొరకు నేను ఎట్టి బాధలు అనుభవించాలి, నీ కొరకు నేను ఎట్టి రోగాలు భరించాలి, నీ కొరకు నేను ఎట్టి వ్యాధులను సహించాలి, భరించాలి, నాయన షో మీ దిస్ ఇయర్ నా జీవితంలో అని ఎప్పుడైనా అనగలిగామా? ప్రభా నువ్వు ఈ సంవత్సరం ఎన్ని మాకు దీవెనలు ఇవ్వబోతున్నావో, ఏ ఆశీర్వాదాలు మాకు ఇవ్వబోతున్నావు, ఎంతగా మమ్మల్ని హింసించబోతున్నావో, ఎంతగా మాకు ఏం చేయబోతున్నావో చూపించు ప్రభా అని మనం అంటాం. పౌలుకు దేవుడిచ్చినటువంటి ఆ దర్శనం, పౌల నీవు నా కొరకు, అననీయతో కూడా అన్నాడు, అననీయ ఇతడు నా కొరకు ఎట్టి శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. ఐ విల్ షో హిమ్ ద సఫరింగ్స్ ఫర్ మై గ్లోరీ. పౌలు ఆ మాట చెప్పాడు అగ్రిప్ప దగ్గర. ఆ మాట అన్నాడు, రాజా ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. పౌలు జీవితంలో నూతన సంవత్సరం దమస్కు మార్గంలో యేసుక్రీస్తును సంధించిన సమయమే ఆయన జీవితంలో నూతన సంవత్సరం. సంవత్సరాలు ఎన్నైనా గడవనియండి, ఎన్నైనా రానిగాక, నా జీవితంలో, మన జీవితంలో ఎప్పుడైతే ప్రభువు మనల్ని సంధించాడో అది నూతన సంవత్సరం. ఇది ఇంకా క్యాలెండర్ ప్రకారం, కాలమాన ప్రకారం, BC AD దీని ప్రకారం ఒక రొటీన్గా అది తప్పదు. దీన్ని కూడా మనం ఆనర్ చేయక తప్పదు. కానీ యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ చర్చ్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ ఫ్యామిలీస్ ఆఫ్ క్రైస్ట్, మన జీవితంలో ఈ రూపాంతర అనుభవం కలిగి ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. దావీదు యొక్క గొప్ప ఆరాటం, గొప్ప పోరాటం, గొప్ప ఆకాంక్ష ఇది. దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. దావీదు మహారాజు జీవితంలో ఈ స్థిరమైన మనస్సు, శుద్ధమైన హృదయము నాకు కావాలి. నీ రక్షణానందం చాలా చూడండి ఎంత గోజాడుతున్నాడు. ఇవన్నీ రాజుగా అభిషేకించబడినప్పుడు ఇవన్నీ గుర్తుకు రావట్లేదు తనకు. చాలా కీర్తనలు రాశాడు, నో డౌట్, చాలా స్తుతి. అసలు ఈ వాజ్ ద గ్రేటెస్ట్ వర్షిప్పర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్.
ఆయన్ను మించిన ఆరాధకుడు లేడు, ఆయనను మించిన గాయకుడు లేడు, ఆయన మించిన గీతాకారుడు లేడు, గీత రచయిత లేడు, ఆయనను మించిన మ్యూజిషియన్ లేడు, ఆయనను మించిన వారియర్ పోరాడేటువంటి తత్వం కలిగిన వాడు లేడు, అతను మించిన ధైర్యవంతులు లేడు, అతను మించిన కొన్నిసార్లు పెరిగితనకు లేదు. అయితే ఇప్పుడు అంటూ ఉన్నాడు దేవునితో, పెద్ద అసలు దొర్లాడుతూ ఉన్నాడు దావీదు మహారాజు, రాజు. ఆల్ ద వే హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హిస్ థ్రోన్, ఫ్లోర్లోకి వచ్చేసాడు, దొర్లాడుతూ ఉన్నాడు. నాయన, నేను పాపం చేశాను, నా పరిస్థితి ఇది, ఇదిగో నా జీవితంలో నువ్వు ఒక స్థిరమైన మనసును నాకు ఇవ్వాలి, ఒక గొప్ప శుద్ధ హృదయాన్ని నాకు కలగచేయాలి, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచాలి దేవా. నువ్వు బలిని కోరుతావు, నేను ఇవ్వగలను, అది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయ. ప్రేమైన దేవుని సంగమ, దేవుని ప్రజలారా, దావీదు మహారాజు ఈ మాట దేవుని అడగటంలో, అడిగిన తరువాత దావీదు జీవితంలో జరిగినటువంటి గొప్ప రూపాంతర అనుభవం, స్థిరమైన మనసు ఆయనలో కలగడానికి కారణం కొన్ని సంఘటనలు. ఈ నూతన సంవత్సరం అంటే ట్రెడిషనల్గా వస్తున్నటువంటి ఈ సంవత్సరం, ఈ ఆరాధనలను పురస్కరించుకొని ఆ రూపాంతర అనుభవం కలిగి ఉండడానికి కారణం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13:34 వచనం. 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. దావీదు మహారాజు జీవితంలో ఒక గొప్ప స్థిరమైన మనసు కొరకు అతను ఆరాటపడ్డానికి కారణం ఏంటంటే, నా వలే నా పొరుగు వారిని నేను ప్రేమించాలి. ఎందుకు ఈ సంఘటన ఈ మాట చెబుతున్నానంటే, ఊరియాను చంపించేశాడు. ఊరియా భార్యతో పాపం చేశాడు, బత్షెబతో. చూడండి, మరలా సాతానుడు ఎంతవరకు దిగజార్చాడంటే, భర్తను చంపించి భార్యను తన దగ్గర ఉంచుకొని అతని ద్వారా, సరే దేవుడు గొప్ప కార్యం చేశాడు, నో డౌట్, అది కాదనడానికి లేదు. కానీ తన చేత పరిపాలింపబడుతున్న ప్రజలలో ఒకడైనటువంటి వాడు, ఇంకొకటి అండి, తన సైన్యంలో ఒకడైనటువంటి వాడు, ఇంకొకటి, ఇదిగో శత్రువులతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్న ఊరియాను చంపేశాడు. దావీదు మహారాజు. చంపటం కంటే కూడా చంపించటం గొప్ప కార్యం చేశాడు. కొన్ని పర్యాలు మనం తప్పులు చేయకపోవచ్చు, కానీ చేయించటంలో చాలా నిపుణత చాలామందికి ఉంటుంది. కొంతమందికి తప్పులు చేయడం భయమే, కానీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది చేయరు, కానీ చేయించటంలో చాలా ప్రజ్ఞాపాఠ వాళ్ళు కనపరుస్తూ ఉంటారు. దానికి కొంతమంది బలైపోతారు. ఒక మాట నేను చెబుతున్నాను, చేయించిన వాడు నష్టపడే దానికంటే చేసిన వాడు ఎక్కువ నష్టపోతాడు. అది మనం గమనించాలి. సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ప్రేరేపించిన తర్వాత మనం దానికి అడిక్ట్ అయిపోతాం. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎవర్రా ఫేస్ చేసేది అంటే చేసిన వాడే, చేయించిన వానికంటే. ఎందుకంటే చేయించిన వాడు ఎస్కేప్ అయిపోతాడు. చంపించిన వాడిని పట్టుకోరు, కానీ చంపిన వాడిని పట్టుకుంటారు. దావీదు మహారాజు జీవితంలో ఘోరమైన దుష్కార్యం ఏంటంటే, ఊరియాను ముందు పెట్టి చంపించేశాడు. చంపినవాడు ఒకడు, చంపించినవాడు మరొకడు. ఎప్పుడు ఆరాటపడుతున్నాడు, దేవా నాయందు స్థిరమైన మనసు, నాయన నేను ఇంకా ఎవరిని చంపనిక, నా వలె నా పొరుగు వారిని నేను ప్రేమిస్తాను. వారెవరైనా సరే నాకు ఇప్పుడు స్థిరమైన మనస్సు నూతనంగా కావాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, దేవుని విడలారా, అందుకే ఇటువంటి తలంపు కలిగి ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదం చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1-3 వచనాలు. ఆయనను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నేను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడు నేను యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదు. నీ సంతతి మీద నా ఆత్మను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవా యెహోవా, నాలో ఇక మీదట స్థిరమైన మనసు,
క్రొత్త నిబంధనలోనికి వెళితే చదవబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో పౌలు చెబుతున్న సాక్ష్యం అగ్రిపరాజుతో, రాజా, నేను శాస్త్రుల చేత అందరి చేత అధికార పత్రాలు తీసుకొని సంఘాన్ని హింసించేవాడిని. క్రీస్తుకు వ్యతిరేకంగా, సంఘమునకు వ్యతిరేకంగా అందరినీ హింసించేవాడిని, చంపేవాడిని. కానీ నేను ఎవరినో చంపుతున్నాను అనుకున్నాను, కానీ ఎవరో శిక్షను అనుభవిస్తున్నారని దమస్కు మార్గంలో నేను గుర్తించాను. ఆయన అడిగాడు, పౌలా పౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు, నువ్వెవడవు ప్రభా? నిన్ను కాదు కదా నేను కొట్టేది, నిన్ను కాదు కదా నేను హింసించేది, నిన్ను కాదు కదా ఈడ్చుకుని వెళ్ళిపోయేది, నిన్ను కాదు కదా కొరడాలతో కొట్టేది. హూ ఆర్ యూ లార్డ్? నేను క్రీస్తును. అంటే సంఘానికి క్రీస్తుకు ఎంత అవినాభావ సంబంధాన్ని యేసు ప్రభు పౌలుకు గుర్తు చేస్తున్నాడు. అందుకే అన్నాడు సంఘం శిరస్సు అన్నాడు, సంఘం శరీరం అన్నాడు, సంఘం క్రీస్తే అని అన్నాడు పౌలు. తనకు దమస్కు మార్గంలో కలిగినటువంటి ఈ విజన్, దమస్కు మార్గంలో కలిగినటువంటి ఎన్లైటన్మెంట్ ద్వారా పౌలు అంటున్నటువంటి మాట, ఇదిగో హింసించాలనుకున్నాను కానీ ఇప్పుడు దాని కొరకు నేను ప్రాణాలు అప్పగిస్తున్నానని. ఆకాశం నుండి కలిగిన దర్శనములకు నేను అవిధేయుడని కాక. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, ఇదిగో పౌలు దావీదు మహారాజుల జీవితాల్లో కలుగుతున్నటువంటి ఈ స్థిరమైన మనస్సు, హింసించే దానికంటే ప్రేమించడం ప్రారంభించారు. దేవుణ్ణి కలిగి ఉన్నాం అనుకున్నారు, కానీ now David started loving God more and more, more and more. And even Paul, he started loving God rather than the book of law. సింహాసనము కంటే కూడా దేవుని ఎక్కువ ప్రేమించడానికి, ఎదుగా ఉన్నటువంటి ఐశ్వర్యము కంటే కూడా దేవుని ఎక్కువ ప్రేమించడానికి, ఉన్న మంది మార్పులము కంటే కూడా దేవుని ఎక్కువగా ప్రేమించడానికి, ధర్మశాస్త్రము కంటే, ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానము కంటే, ధర్మశాస్త్ర సంబంధమైన వాటన్నిటికంటే నౌ పాల్ స్టార్టెడ్ లవింగ్ జీసస్. ఒక్క మాట అన్నాడు, సంఘం కొరకు నా ప్రాణాలు నేను అప్పగిస్తాను. అండ్ ఫైనలీ నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లా. అదండి ఈ నూతన సంవత్సరంలో ప్రభు కొరకు ప్రభువుని అడుగుదాం. మన జీవితాల్లో ఇంతవరకు మనం ప్రేమిస్తూ ఉండవచ్చు, నో డౌట్, కానీ దాంట్లో కొంచెం ఏదైనా వేరియేషన్స్ ఉంటే ప్రభుని అడుగుదాం. ప్రభువా, స్థిరమైన మనస్సును మాలో నూతనంగా పుట్టించు, నిన్నే ప్రేమించడానికి నాయన, నీ సంఘాన్ని ప్రేమించడానికి, నీ ప్రజల్ని ప్రేమించడానికి. రెండవది, స్థిరమైన మనస్సును దావీదు కోరటంలో మరొక ఉద్దేశం. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి, 31వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. న్యూ కావనండి. ఇంతవరకు దావీదు చేయలేదా? దేవునితో చేశాడు. ఇంకా ఇంతమందేనా నీ కుమారులు? యెషయితో అడిగాడు సమూయేలు, లేదంటే ఒకడు ఉన్నాడు, అరే వాడు గొర్రెలు కాస్తున్నాడు, పిలిపించేసి. దావీదును పిలిపించాడు. సమూయేలుతో అన్నాడు దేవుడు, ఇదిగో నేను కోరుకున్నవాడు వీడే అన్నాడు, అభిషేకించమన్నాడు, అభిషేకించాడు. నేను దేవుడు అన్నాడు, నేను దావీదును ఆశీర్వదిస్తాను, శాశ్వత కృపను చూపిస్తాను అన్నాడు. సరే, మధ్యలో ఈ సంఘటన జరిగింది, పొరపాటు చేశాడు. మరలా బత్షెబ ద్వారా దేవుడు మరి యొక్క కుమారుని అనుగ్రహించాడు. దెన్ గాడ్ సెడ్ టు డేవిడ్, దావీదు, ఇదిగో నీతో ఒక నిబంధన నేను చేస్తూ ఉన్నాను, తరతరముల వరకు నీ కుమారుని సింహాసనం మీద నేను ఉంచుతాను. ఎప్పుడు అనంటే, ఇప్పుడు నువ్వు అడిగావు కదా, స్థిరమైన మనస్సును నాకు కలగచేయని. ఎప్పుడైతే నా ఆజ్ఞలు, నా కట్టడలు మీరు గైకొని జీవిస్తారో, ఎప్పుడైతే నా మాటకు లోబడి ఉంటారో, నిన్ను, నీకు పుట్టబోయే తరాన్ని, తరతరముల వారిని సదాకాలం నేను సింహాసనం మీద నేను ఉంచుతాను. దిస్ ఈజ్ మై న్యూ కావనెంట్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ విత్ మీ. నిబంధన బ్రేక్ అయిపోయింది. మధ్యలో సాతాను ఒక పరిస్థితిని తీసుకొని వచ్చేసాడు, తునాతునకలు అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఈ నిబంధన పునరుద్ధరించాలి అంటే డేవిడే. ఎవరైతే బ్రేక్ చేశాడో ఆ నిబంధనను మరలా దేవునితో సమాధాన పడుతూ పునరుద్ధరించుకుంటున్నాడు డేవిడ్ నిబంధనను. దేవా, ఇదిగో నిబంధన నేను బ్రేక్ చేశానయ్యా, మరలా నేను నీతో నూతన నిబంధన. దేవుడు అంటూ ఉన్నాడు,
నూతన హృదయం నేను మీకు రాతి గుండెను మీలో నుండి తీసివేసాను వాగ్దానం చేసావు కదా. కాబట్టి నాకు ఒక స్థిరమైన మనసు, నాకు ఒక శుద్ధమైన హృదయం నూతనంగా కావాలి. ఆశించేది కాదు, ఇచ్చేది కావాలి. ఈ నిబంధన నేను కలిగి ఉండడానికి నీ కృప దయచేయి. నువ్వు ఇదిగో పరలోకాన్ని విడిచిపెట్టి మా మీదకు మరలా నూతన నిబంధన మరలా రెనోవేట్ చేయడానికి, రీకన్స్ట్రక్ట్ చేయడానికి నువ్వు వచ్చావు కదా. నీతో ఒక నిబంధన నేను కలిగి ఉండి ఆ నిబంధనలోని శాశ్వత కాలం ఉండడానికి నాకు నువ్వు సహాయం చేయి. దేవుని బిడ్డలారా, ఏదో నూతన సంవత్సరంలో దావీదు చేసినటువంటి ప్రార్థన, దావీదు పాడినటువంటి కీర్తన, అపోస్తలుడైన పౌలు చేసినటువంటి ఆ గొప్ప విజ్ఞాపన. అందుకే తన జీవిత కాలమంతా కూడా ఇంతవరకు అదిగో ధర్మశాస్త్రంతో తనకున్న నిబంధన, యూదా మతంతో ఉన్న నిబంధన, యూదా యెరూషలేముతో దేవాలయంతో ఉన్నటువంటి నిబంధన, మత సంస్కారములతో ఉన్నటువంటి నిబంధన, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మతాధికారులతో, సినగోగు పెద్దలతో, యూదా మత పెద్దలతో ఉన్నటువంటి ఈ నిబంధన అన్నిటిని కూడా బ్రేక్ చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చేసాడు. అని అన్నాడు, పౌలా నీకు పిచ్చి పట్టిందయ్యా అన్నాడు. నో, నాకు పిచ్చి పట్టలేదు. ఎవరైతే నన్ను దమస్కులో పిలిచారో నేను ఆయనతో నిబంధన చేసుకున్నాను. ఇక నాకేమవుద్దు ఇక. అందుకే ఫిలిప్పీ పత్రిక రాస్తూ పౌలు అంటాడు కదా, క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము క్రీస్తు కొరకు నేను సమస్తమును నష్టపరుచుకొని పెంటక. ఇంకొద్దండి ఈ నిబంధన, నాకు వద్దు. ఇక నేను క్రీస్తుతో ఒక నిబంధన చేసుకున్నాను. నేను క్రీస్తు కొరకే. దేవా, స్థిరమైన మనసును నాకు నూతనంగా పుట్టించాలి. లార్డ్, రెన్యూ, క్రియేట్ ఇన్ మీ అ న్యూ స్పిరిట్, అ న్యూ హార్ట్, అ న్యూ మైండ్ నాకు కావాలి నాయన. నేను స్థిరంగా ఉండాలి. ఇంకా నేను ఇక పడిపోకూడదు శాశ్వత కాలం. అందుకే చాలా పర్యాలు నేను గుర్తు చేస్తున్నాను. పొరపాట్లు చేయడం మానవ నైజం, ఆ తప్పిదములను సరిదిద్దుకోవడం దైవ నైజం అంటాడు. దేవుడు దీన్ని ఇష్టపడ్డాడు. దావీదు ఇప్పుడు మరలా పశ్చాత్తాపడుతున్నాడు. నా సన్నిధిలో అతడు గోజాడుతున్నాడు కనుక God again re-established and started his new covenant with David, and God re-established and renewed his new covenant with Saul. నేమ్ చేంజ్ అయిపోయింది, లైఫ్ చేంజ్ అయిపోయింది, అసలు ద వేస్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. దేవా, నీ ఆజ్ఞలు పాటించడానికి నాకు స్థిరమైన మనసును దయచేయి. అందుకే నా ఆజ్ఞలను గైకొని వారు నాకు శిష్యులు అంటాడు. నా ఆజ్ఞలు గైకొని వారిని నేను ప్రేమిస్తానన్నాడు. నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు నేను కరుణించు వాడనన్నాడు. నా నిబంధనలు ఎవరైతే ఉంటారో, దేవుని బిడ్డలారా, ఉంది లిటరల్గా మనకు పాత నిబంధన, కొత్త నిబంధన మేబీ ద రిటర్న్ దేవుని ఆత్మచేత రాయబడినట్టు పరిశుద్ధ ఆత్మ గ్రంథం ఉంది. కానీ దేవునితో నీకున్నటువంటి ఆ స్పిరిచువల్ కావెనెంట్ అది ఉండాలి. స్థిరమైనటువంటి నూతన మనస్సు మనము శాశ్వత కాలం కలిగి ఉండాలంటే అది కావాలంటే దేవునితో ఒక నిబంధన. ఓకే, పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వర్స్, ఇదిగో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, అ న్యూ క్రియేషన్. నేను అంటూ ఉన్నాను, ఇప్పుడు దావీదు మహారాజ్ జీవితంలో ఒక గొప్ప క్రియేషన్, ఒక నూతన, అసలు కొత్త సంవత్సరం వస్తే ఆ సంవత్సరంలో ప్రవేశించడం కొత్త సృష్టి కాదు. యేసు క్రీస్తు ద్వారా వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తిత్వంలో ఒక మార్పు రావడం, దట్ ఈస్ అ న్యూ ఇయర్. అందుకే నేను అంటున్నాను కదా, మరి దావీదు జీవితంలో ఎన్నో కొత్త సంవత్సరాలు వచ్చాయి. మరి ఆ సంవత్సరం ఆ పని చేసేసాడు, ఆ సంవత్సరమే మరలా క్రొత్త సంవత్సర అనుభవంలోనికి ప్రవేశించాడు. ఆ సంవత్సరంలోనే పాత జీవితాన్ని ముగించేశాడు, అదే సంవత్సరంలోని క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించాడు దావీదు మహారాజు. అందుకే ఇంకా ఈ సంవత్సరం నా జీవిత కాలమంతా శాశ్వత కాలంగా ఉండిపోవాలి. స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించాలి, డిరైల్మెంట్ అనేది ఉండకుండా. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు, ఎవడైనను క్రీస్తునందున్నాడు. నేను ఇంతకుముందు ఎక్కడున్నాను? ధర్మశాస్త్రంలో ఉన్నాను. ఎక్కడ ఉన్నాను? మతములో ఉన్నాను. కానీ నేను ఇప్పుడు ఒక మనిషిలో ఉన్నాను అన్నాడు. ఎన్ క్రిస్టో థియాలజీ వచ్చేసింది పాల్ ద్వారా.
ప్రతి సంఘానికి వ్రాస్తూ ఎవడైనను క్రీస్తునందు, ఎవడైనను క్రీస్తు వాడే, ఎవడైనా క్రీస్తులో, ఎవడైనను క్రీస్తుతో, ఎవడైనను క్రీస్తు ద్వారా, ఎవడైనను క్రీస్తు వలన, ఎవడైనా క్రీస్తు ద్వారానే. నాట్ ద లా బట్ ద క్రైస్ట్. తీసుకొని వచ్చేసాడు ఒక వ్యక్తి. ఆ న్యూ క్రియేషన్. ఏమండి, పాతవి గతించిన సమస్తం ప్రభు దగ్గర గోజాడాడు. ప్రభు, నేను ఎంత కీడు చేశాను నాయన, నీ సంఘాన్ని ఎంత హింసించాను నేను. ఇక మీదట నీ కొరకు నేను బ్రతకడానికి, నీ కొరకు నేను బ్రతకడానికి. పౌలులో ఒక గొప్ప సృష్టి వచ్చేసింది. ఏ ధర్మశాస్త్రం అయితే రక్షింపజాలకపోయానో, ఏ ధర్మశాస్త్రం అయితే అతనిలో స్థిరమైన మనసును, నూతనత్వాన్ని కలగజేయలేకపోయిందో, ఇప్పుడు స్థిరమైన మనసును, నూతనత్వాన్ని యేసుక్రీస్తు ద్వారా పొందాడు పౌలు. Not the religion, but the person. Not the religion creed, but the words of a person. అందుకే క్రీస్తులో ఉన్నవారు మనం క్రైస్తవ మతస్థులు క్రీస్తును అనుసరించేవారు కాదు. క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులు. అది బాగా డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోవాలి. మనం క్రీస్తులో ఉన్నామా. ద పీపుల్ ఆర్ ఎన్ క్రిస్టో, నాట్ ద పీపుల్ ఇన్ ఎ రిలీజియన్ అండ్ వర్షిపింగ్ ద పర్సన్. కనుక ఒక నూతన సృష్టి మనలో సదాకాలం ఉండాలని, ఒక న్యూ క్రియేషన్ సృష్టి అండి. అసలు స్థిరమైన మనసు అంటే ఒక సృష్టి. మనిషి ఒక నూతనత్వంలోనికి వచ్చేసాడు. సంవత్సరాలు ఎన్నైనా రానిగాక మనం స్టేబుల్గా అలాగే ఉండిపోతే వాట్ ఈస్ యూజ్? లెట్ మీ టెల్ దిస్, మనలో వ్యక్తిత్వము నూతనత్వంలోనికి రావాలి. 4వది యెషయా గ్రంథంలో ఒక నూతన కీర్తన చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనంలో ప్రవక్త ఒక మంచి గొప్ప మాట రాస్తున్నాడు. 62వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 62 రైట్. యెరూషలేము పక్షముందు నేను ఊరకుండను, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు, ఆ న్యూ నేమ్, క్రొత్త పేరు నీకు పెట్టబడును. కొత్త పేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఒక క్రొత్తదనం వచ్చేసింది. నేను అంటాను, దావీదు ఎప్పుడైతే మారు మనసు పొందాడు, ఈ ట్రాన్స్ఫిగరేషన్, ఏ ట్రాన్స్ఫర్మేషన్ అతనిలో ఎప్పుడైతే వచ్చిందో, దెన్ గాడ్ కాల్డ్ హిమ్ యాజ్ నా హృదయానుసారుడు, ఈజ్ మై ఓన్ హార్ట్. ఏదో సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన చేసి అటువంటి పరిస్థితులు ఏమో కానీ దేవుడు ఎన్నో చూసి ఉండవచ్చు. ఆయనకు కావాల్సింది ఇది. ఇప్పుడు దావీదు అన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం, స్థిరమైన మనస్సు నాలో పుట్టించాలి. ఇదిగో నా అంతరంగంలో నీ రక్షణ ఆనందం నాయన. ఇంతవరకు సింహాసనాన్ని బట్టి ఆనందించానేమో, నేను రాజ్యాన్ని బట్టి ఆనందించాము, నాకు కలిగిన ఘనతలను బట్టి, నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి నేను ఆనందించానేమో. ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను, ఇదిగో నీతో కలిసి నేను ఆనందించాలి. నీ రక్షణ ఆనందం నాకు కావాలి. ఆ క్రొత్త పేరు దావీదుకు దేవుడు ఇచ్చేశాడు, నా హృదయానుసారుడు. దావీదు అన్న పేరు కంటే గొప్ప పేరు, నా హృదయానుసారుడు దావీదు. సౌలు యొక్క పేరు మనకు తెలుసు, అది ఒక గర్వం సౌలుకి. మా వంశావళి వారు మొట్టమొదటి కింగ్స్ పాత నిబంధనలో. అందుకే బెన్యామీను గోత్రీకుడు అతను. సౌలు అని కింగ్ పేరు పెట్టుకున్నాడు సౌలు. అది ఒక భౌతిక సంబంధమైనటువంటి గర్వం. కానీ యేసులోనికి వచ్చిన తర్వాత కొత్త పేరు వచ్చేసింది, పౌలను మార్చేశారు. నూతనత్వం, నూతనమైనటువంటి పరిస్థితి. సౌలు అన్న దానికంటే ప్రభు మార్చినటువంటి పౌలు అన్న పేరులో ఒక గొప్ప నూతనత్వం, స్థిరమైన మనసు. దేవుని బిడ్డలారా, పేర్లు మార్చుకోవాలని నేను అనటం లేదు, కానీ ఎటువంటి పేరు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను అంటూ ఉన్నాను, ప్రభువు నీకు నాకు పెట్టిన ఒక నూతన పేరును కలిగిన వారమై. అందుకే అంతియోకే వారికి పెట్టారు క్రైస్తవులు అని. మనందరికీ ప్రభు ఇచ్చిన ఈ క్రొత్త పేరును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. మనం ఏది కలిగి ఉన్నా కూడా
సమ్మతి గల మనసు కలిగినటువంటి వారు, ఆయన ఆజ్ఞలు పాటించువారు, సమ్మతి గల స్థిరమైన మనసు నూతనముగా కలిగినటువంటి వారు, ఆయన నిబంధనను కలిగిన వారు, ఆయన నూతన సృష్టిని కలిగిన వారు, ఆయన క్రొత్త పేరును కలిగిన వారు. 5వదిగా యెషయా గ్రంథం 42వ అధ్యాయము ఓ క్రొత్త కీర్తనల గురించి ప్రవక్త వ్రాస్తున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం, సముద్ర ప్రయాణం చేయువారులారా, సముద్రంలోని సమస్తమ ద్వీపములారా, ద్వీపవాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడు. చాలా కొత్త పాటలు పాడాము, చాలా సంతోషం. క్వైర్ వారు ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కొరకు వారి ప్రిపరేషన్ నుండి క్రిస్మస్, ఈ న్యూ ఇయర్, ఎస్టర్డే, మిడ్ నైట్, ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త పాటలు పాడతారు. ఈ మాసం అంతా కొత్త పాటలు వాడవచ్చేమో, కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఒక న్యూ సాంగ్ మన జీవితాల్లో, యెహోవాకు క్రొత్త గీతం పాడుడి, బోధిగంతంలో నుండి ఆయనను స్తుతించుడి. ఏంటి ఆ క్రొత్త గీతం? ఎటువంటి సాంగ్ అయినా కూడా మీ వ్యక్తిగతంగా మీరు గాయకులు కావచ్చు, కాకపోవచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, కాకపోవచ్చు, మ్యూజిక్ కంపోజర్స్ కావచ్చు, కాకపోవచ్చు, పెద్ద మ్యూజిషియన్స్ కావాల్సిన అవసరం ఉండవచ్చు, లేకపోవచ్చు, కానీ ఆస్క్ గాడ్ ఫర్ ఎ న్యూ సాంగ్ ఇన్ యువర్ లైఫ్. దేవా, నిన్ను గురించి ఒక కీర్తన నేను పాడాలి నాయన, నీ గురించి నేను పాడాలి. గివ్ మీ అ న్యూ సాంగ్ ఫర్ మీ. ఎంతవరకు పాడాము నేను కాదనను, ఏదో మన నేమ్ అండ్ ఫేమ్ కొరకు పాడామేమో. ప్రభువు కొరకు మనం పాడగలిగితే, స్థిరమైన మనసుతో, ఒక నూతనమైన మనసుతో ప్రభు కొరకు మనం పాడగలిగితే దేవుడు మహిమ పరచబడతాడు. కనుక ఆయన ఆజ్ఞలను పాటించడానికి, ఆయన నిబంధనలో ఉండడానికి, ఆయన అనుగ్రహించిన నూతన సృష్టిని కలిగి ఉండడానికి, ఆయన అనుగ్రహించిన నూతన గీతం మనం పాడడానికి, అంత మాత్రం కాకుండా మనకిష్టమైనటువంటి మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనంలో భక్తు ద్వారా ఈ మాట అంటున్నాడు. చూడండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆ న్యూ థింగ్ మన జీవితాల్లో నూతన కార్యం, నూతన సంగతులు జరగాలని మనం ప్రార్థించి ఉంటాం. మిడ్ నైట్లోనే మనం మధ్యరాత్రి వాచ్నైట్ సర్వీస్లోనే ప్రభువుని అడిగిస్తున్నాం, ప్రభా మా జీవితంలో ఒక నూతన కార్యం చేయాలి, నూతన క్రియను జరిగించాలి, నాకు వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, మా సంఘంలో అని మనం ప్రార్థించి ఉంటాం. అయితే ఒకటి, స్థిరమైన మనస్సును నాలో నూతనంగా పుట్టించుము అన్నటువంటి ఒక నూతన క్రియ. ఒక్కసారి మనల్ని మనం కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని మనల్ని మనం చెక్ చేసుకుంటే ఎన్ని పర్యాలు దేవుని నుండి మనం దూరం అయిపోయి ఉంటాం. ఆ మనస్సులో నుండి దూరమై దేవుణ్ణి దుఃఖపెట్టి ఉంటాం. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అవి ఏమైనా కలిగి ఉంటే వాటన్నింటి పక్కకు పెట్టేసి ప్రభుని అడుగుతాం ఈ సమయంలో. లార్డ్, క్రియేట్ ఇన్ మీ అ న్యూ థింగ్, ద థింగ్ ఈజ్ రెన్యూ మై స్పిరిట్. నా ఆత్మను, నా శరీరాన్ని, నా మనస్సును నూతనంగా, అండ్ మేక్ ఇట్ స్టేబుల్ ఇన్ యువర్ ప్రెసెన్స్. దాన్ని స్థిరమైనటువంటి మనసుగా నువ్వు నాకు కలుగ చేయాలి. ఆ నూతన క్రియ మన జీవితాలు ఎప్పుడైతే జరుగుతుందో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అండ్ ఫైనలీ యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దేవుడు చెబుతున్నమాట, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. కాబట్టి నీవు నడవవలసిన త్రోవను ఆయన నిన్ను నడిపించును అన్నట్టుగా యెషయా 48:17 ప్రకారం, 42:16, 43:19 ఆయన నడిపించే త్రోవ అది సారవంతమైనది, సరళమైనది. ఆయన నడిపించే త్రోవ ఆశీర్వాదకరమైనది, సమాధానకరమైనది. ఆయన నడిపించే త్రోవ సంతోషం, ఆశీర్వాదకరమైనది, సమాధానం, నెమ్మదిని కలగజేసే. మనం మన జీవితంలో, ఈ సంవత్సరంలో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, విశ్వాస జీవితం మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి అని మనం అనుకుంటున్న సమయంలో ప్రభుని అడుగుదాం. ప్రభువే చెబుతున్నాడు, ఇదిగో ఆయన నా వెనుక, మీ వెనుక ఉండి ఈ సంవత్సరం మీరు ఇలా నడవాలి. ఒకని ఎదుట సరైన మార్గము కలదు, అయితే అది తుదకు అది మరణానికి దారి తీస్తుంది. లెట్ us ask God. ఈ సంవత్సరం మరి లాస్ట్ 2 years, ఈ సంవత్సర పరిస్థితుల్లో చాలా ఆందోళనకరంగా మనం
ఉంటూ ఉన్నాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా ఉన్నటువంటి కాల పరిస్థితుల్లో నేను ఎలా ప్రవర్తించాలి, ఎలా వెళ్ళాలి, ఎలా నడవాలి. అప్పటికే మనకి ఇచ్చాడు అనుకోండి యేసుక్రీస్తు ద్వారా. ప్రభు అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. ఎన్నో గాయపరచబడినటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాం, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళాం. ఇప్పటికి కూడా చాలామంది కొన్ని కుటుంబాల్లో ఇంకా ఆ దుఃఖంలో నుండి బయటికి రాలేకపోతూ ఉన్నారు, ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు. ప్రభు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? నేను చెబుతున్నానండి, నేను కూడా చాలా కొన్ని పర్యాలు అనుకుంటాం కానీ, బోధిస్తాం కానీ, ఆ రియాలిటీలోకి రాగానే చాలా ఇబ్బంది పడిపోతాం. ఈ మధ్యకాలం ప్రభువుని అదే ప్రశ్న వేస్తూ ఉన్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ, ప్రభువు తను ప్రేమించు వారిని శిక్షించును. అదిగో ఆయన నేను శిక్షించినప్పుడు నువ్వు బాధపడద్దు. ఆయన తను ప్రేమించు వారిని శిక్షించినట్లుగా నువ్వు ప్రేమిస్తూనే శిక్షిస్తున్నావు. దేశించేవాడు కూడా మమ్మల్ని శిక్షిస్తున్నాడే, ఇంక ఏంటి మా బ్రతుకు? వేర్ షుడ్ వి గో? నిన్ను ప్రేమిస్తున్నావంటే నువ్వు మమ్మల్ని కాపాడనన్నా కాపాడలే. దేవుని సన్నిధిలో నేను చెబుతున్నాను, నేను వేసుకున్న ఈ పోరాటం ఈ మధ్యకాలంలో. నిన్ను ప్రేమించే వారిని నువ్వు శిక్షిస్తానంటున్నావు. ఎందుకు? తండ్రి తన కుమారుని ప్రేమించిన వారిని శిక్షించినట్టుగా దేవుడు తను ప్రేమించే వారిని కూడా శిక్షిస్తాడు. ఒకవేళ శిక్షణ కాకపోతే మీరు దుర్భేద్యులే అని అంటారు. మేలుకైనా శిక్షిస్తాడు కానీ సహింపగలిగిన దానికంటే ఎక్కువగా శిక్షించడు అనుకోండి. మేము నిన్ను ప్రేమిస్తున్నాం కదా, ఎందుకు ఈ శిక్ష? ఇదిగో మమ్మల్ని ద్వేషించేవాడు, మేము వాడిని ద్వేషిస్తున్నాం, వాడు శిక్షిస్తున్నాడు. నిన్ను ప్రేమించే నీవు శిక్షిస్తున్నావు. వేర్ వి షుడ్ గో లార్డ్? ఏం చేయాలి మేము దేవుని బిడ్డలారా? అందుకే కొన్ని పర్యాయాలు ఈ పరిస్థితుల గుండా మనం వెళ్ళేటప్పుడు దేవుని మీద నేరం మోపడం అనేది కాదు, కానీ కాపర్నైనా కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ పర్సన్, I struggled, I fought with the Lord and I asked this question. నేనే కాదు, నాలాంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా, వారిని వారు సఫర్ అయిపోతూ ఉన్నారు. నువ్వు వారి పక్షంగా నువ్వెందుకు? ఇదిగో వాడు శిక్షిస్తున్నాడు, వాడు బాధ పెడుతున్నాడు, వాడు కన్నీళ్ళు పెడుతున్నాడు. నీ ప్రజల పక్షంగా నువ్వు ఎందుకు ఉండవు? సరే, అందుకేనేమో దేవుడు కొన్ని పర్యాయాలు అని వెనుక ఉండి మనల్ని నడిపించినప్పుడు ఆ దారి తప్పి మనం వెళ్ళిపోయామేమో. ఆయనను అడిగితే ఆయన మనల్ని దారిలో పెట్టినప్పుడు మరలా మనల్ని నడిపిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారి సమయంలో అందుకే దావీదు మహారాజు తన జీవితంలో తనకిష్టమైన మార్గం ఒక మార్గంలో వెళ్ళిపోయాడు. దేవుడు ఒక దెబ్బ కొట్టాడు, మరలా దారిలో తీసుకుని వచ్చేసాడు. అందుకే దావీదు మహారాజు అన్నాడు, దేవా, ఇప్పుడు నేను నీ త్రోవలను ఇతరులకు తెలియజేస్తాను, పాపులను నీ తట్టు తిరిగి నీ యొక్క కట్టడలను నేను వారికి బోధించేదాను. కట్టడలను తప్పిపోయాడు, ఇప్పుడు కట్టడలు బోధించడానికి ఇష్టపడుతున్నాడు దావీదు మహారాజు. ఇంతవరకు కట్టడలను అన్నింటినీ పాటించని అనుకుంటున్నాడు పౌలు. అయితే ఇప్పుడు నిజమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో కలిగి ఉన్నాడు. ద న్యూ వే, దేవుడు అనుగ్రహించిన నూతన మార్గం. ఆ టర్నింగ్ పాయింట్ దావీదు జీవితంలో, బత్షెబా, ఊరియా కుటుంబం అనుకోండి, సౌలు జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్ దమస్క్. దేవుడు మనకిచ్చిన టర్నింగ్ పాయింట్లో మనం స్టేబుల్ అయిపోవాలి. లేదు నేను వెళ్ళిపోతాను అంటే మాత్రం ఇటువంటి నూతన సంవత్సరాలే వస్తాయి. గాడ్ వాంట్స్ ద ఇయర్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాలలో, మనస్సులలో ఒక నూతనమైనటువంటి సంవత్సర అనుభవంలోనికి మనం రావాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా నువ్వు పుట్టించు. అప్పుడు నీ ఆజ్ఞలను పాటించేవానిగా, అప్పుడు నీ నిబంధనలు గైకొనేవానిగా, అప్పుడు నీ నూతన సృష్టిని కలిగిన వాడిగా, అప్పుడు నేను నీ నూతన నామాన్ని పేరును కలిగిన వాడిగా, అప్పుడు నేను నూతనమైన కీర్తన పాడేవానిగా, నూతన క్రియలను నేను అనుభవించేవాడిగా, నీ నూతన మార్గంలో నేను ప్రయాణం చేసేవాడినిగా నేను ఉంటాను. పౌలు అదే పని చేశాడు. ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. గాడ్ హ్యాస్ షోన్ మీ ద న్యూ వే, ద న్యూ కమాండ్మెంట్, a new covenant,
a new creation, a new name, a new song and the new thing. ఇంతవరకు హింసించేవాడను, ఇప్పుడు నేను వారి కొరకు నా ప్రాణం పెడుతూ ఉన్నాను. అదండి స్థిరమైన మనస్సు, నూతనమైన స్థిరమైన మనస్సు. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద ట్రాన్స్ఫిగరేషన్. రూపం మారకపోవచ్చు కానీ ఆ రూపములోని వ్యక్తి మారిపోయాడు. అటువంటి కృప దావీదు పొందాడు, పౌలు పొందాడు. దావీదు అందుకే మనకు బోధిస్తూ ఉన్నాడు, ఇటువంటి స్థిరమైన మనసును మీరు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించేవారుగా. సంవత్సరాలు కొత్తవి ఎన్నైనా వస్తాయి, మన వ్యక్తిత్వంలో నూతనత్వం స్థిరంగా ఉండకపోతే ఎవ్రీథింగ్ ఇస్ వైడ్. లెట్ us ask God for this transformation and transfiguration, to do the new, to follow the new commandments. నూతన ఆజ్ఞలను పాటించడానికి, ఆయన నూతన నిబంధనలు ఉండడానికి, ఆయన నూతన సృష్టిని మనం కలిగి ఉండడానికి, నూతన పేరును మనం కలిగి ఉండడానికి, నూతనమైన కీర్తన పాడడానికి, నూతనమైన కార్యాలు క్రియలు దేవుని నుండి మనం పొందడానికి, నూతనమైన మార్గంలో దేవుడు నడిపించే మార్గంలో నడవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దావీదు చరిత్ర మనకు తెలుసు, కానీ దావీదులో ఉన్న మార్పు మనలో లేకపోతే, పౌలు చరిత్ర మనకు తెలుసు, ఆయన పరిచర్యలు తెలుసు, ఆయన లాంటి త్యాగం మనలో లేకపోతే, దేవుని బిడ్డలారి నూతన సంవత్సరంలో ప్రభుని అడుగుదాం. ప్రభువా, గడిచిన సంవత్సరం ఒకవేళ నేను స్థిరంగా లేనేమో, నా హృదయం అపరిశుద్ధంగా ఉందేమో, అయినా నన్ను ఎంతగా ప్రేమించావయ్యా, నన్ను ఎంతగా కాపాడావు ప్రభు, నీకు స్తోత్రములను. ప్రభుకు స్తుతులు చెల్లిస్తాం. మరికొమారు స్థిరమైన మనస్సును కలిగిన వాడి, నూతనమైన మనస్సును కలిగిన వాడని, నీ విశ్వాసగా, నీ బిడ్డగా, నీ వాడిని నేను జీవించడానికి సహాయం చేయనని ప్రభుని అడుగుదాం. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, ద్రోహినయున్నాను, నిజమేయుము నా పాపమును, కడిగివేయుము నా దోషమును. నీ సన్నిధిలో నా పాపములను ఒప్పుకుందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములను ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నాలో సర్వకృపానిధివగు మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రం నాయన. నూతన సంవత్సరంలోని మందిరంలో దావీదు మహారాజును, పౌలును జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ట్రాన్స్ఫిగర్డ్ కింగ్ను, ట్రాన్స్ఫిగర్డ్ స్కాలర్ని మేము చూసాం. ట్రాన్స్ఫార్మ్డ్ కింగ్, ట్రాన్స్ఫార్మ్డ్ స్కాలర్. మా జీవితాల్లో ప్రభువా యేసుక్రీస్తును కలిగిన వారం కనుక స్థిరంగా ప్రభు రాకడ పర్యంత వరకు
మా విశ్వాస జీవిత కాలమంతా కూడా ఉండడానికి సహాయం చేయమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.